కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం తరలింపుపై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు తమ కూటమి ఎమ్మెల్యేలను అదుపు చేసుకోవాలంటూ మండిపడ్డారు. కాకినాడ పోర్టు దొంగల పోర్టు అంటూ కామెంట్స్ చేస్తున్న వారు నిజానిజాలు తేల్చాలన్నారు. త్వరలో ఎమ్మెల్యే కొండబాబు అవినీతిపై పవన్ కు లేఖ రాస్తానని తెలిపారు. రేషన్ బియ్యంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ద్వారంపూడి. అంటే 6 దొరికారు, అందులో కాకినాడ మూలాలు ఉన్నాయంటున్నాడు. నాకు ఆ పని అవసరం లేదురా బాబు, అటువంటి వ్యాపారం చేసే అవసరం నాకు లేదు. ఏదో అక్కడ ఏది ఆ డంపింగ్ యార్డ్ దగ్గర నేను పట్టుకున్నాను చూడు, నువ్వు వెళ్ళి ఇక్కడ అమ్మేత్తరా అంటే నేను వచ్చి నీ ఇంటి పక్కన సందులో పెట్టి ఇక్కడ అమ్మేత్తరా నేను అనొచ్చు. కరెక్ట్ కాదు, అటువంటి అబండాలు వేయటం కరెక్ట్ కాదు. 100% కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు రేషన్ షాపుల దగ్గర బియ్యం కొనేవాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు. 100% ఇది పవన్ కళ్యాణ్ తెలిసింది కాబట్టి మనం మాట్లాడాడు ఆయన. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఉన్న ఈ సింగిల్ నెంబర్ లాటరీది అరికట్టాలి. కొండబాబు గారు ప్రతి నెల బారుల దగ్గర తీసుకుంటున్న డబ్బులు అవి అరికట్టాలి. రేషన్ డీలర్స్ దగ్గర ప్రతి నెల 5 లక్షలు తీసుకుంటాడు, అది అరికట్టాలి. అదేవిధంగా పోర్ట్లో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర 50 నిమిషాలు తెచ్చుకుని అమ్ముకోవడానికి పర్మిషిస్తూ నెల డబ్బులు తీసుకున్నాడు, అది అరికట్టాలి. ఇవన్నీ కూడా దయచేసి అవినీతి లేని పరిపాలన అందించి